బడి గుడితో సమానం. విశ్వవిద్యాలయాల్లోనే ఈ దేశ భవిష్యత్తు తయారవుతుంది. రేపు ఈ దేశం తలరాత మార్చేది అక్కడ చదువుకుంటున్న విద్యార్థులే. మరి అలాంటి దేవాలయాలను ప్రభుత్వాలు ఎంత భద్రంగా కాపాడుకోవాలి, ఎంత పవిత్రంగా పరిరక్షించుకోవాలి? కానీ అటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ఇటు రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ ఏం చేస్తున్నాయి? కాసుల కక్కుర్తి కోసం విశ్వవిద్యాలయాల మీద యుద్ధం ప్రకటించినాయి. యూనివర్సిటీల్లోని ప్రకృతిని చెరబడుతున్నారు, బుల్డోజర్లు పెట్టి దున్నిస్తున్నారు. మోదీ సర్కారు ఒక్క చిటికేస్తే చాలు, హెచ్సియులో బుల్డోజర్ల చప్పుడు ఆగిపోతుంది. కానీ ఆ పని చేయదు. ఎందుకంటే అదొక హిడెన్ పొలిటికల్ ఎజెండా. అసలు ఈ దేశంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయాలను కేంద్రం అస్సలు పట్టించుకోవట్లేదు. పట్టించుకోకపోగా ఘోరంగా నిర్వీర్యం చేస్తుంది. కేంద్రంలోని మోదీ సర్కార్ కేంద్రీయ విశ్వవిద్యాలయాలను ఎంత బాగా చూసుకుంటోంది అని గ్రాక్ చాట్బాట్ను ప్రశ్నించడమే ఆలస్యం. టకటక జవాబులు చెప్పింది. కేంద్రం ఆదరణ లేక సెంట్రల్ యూనివర్సిటీలు అనాథలుగా మారిపోతున్నాయని వివరించింది. మోదీ ప్రభుత్వం 2014 నుంచి సెంట్రల్ యూనివర్సిటీల పనితీరును నిర్వీర్యం చేస్తోంది అని గ్రాక్ కుండబద్దలు కొట్టింది.